వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ మీ ఏ సతీష్ మాట్లాడుతున్నాను. సో చాలా సందర్భాల్లో మనం కాలేజెస్ గురించి, వేసాస్ గురించి, అబ్రాడ్ అడ్మిషన్స్ గురించి, లేకపోతే క్వాలిటీ కాలేజెస్ గురించి, వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. దాంట్లో రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఒకటి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్ అండి మనకి ఇచ్చింది. నేను అఫీషియల్ రిపోర్ట్లో ఉన్న నెంబర్సే చెప్తున్నాను నేను. సో ఎవరికి హట్ అయినా, ఎవరికి ఇగో హట్ అయినా నెంబర్స్ దయచేసి వినండి. వేసా రిజెక్షన్స్ అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఇప్పుడు వేసా రిజెక్షన్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ స్టడీ వీసా, F1 వీసాలే కాదండి, అన్ని రకాల వీసాలు. అటు టూరిస్ట్ వీసా దగ్గర నుంచి, లేకపోతే డిపెండెంట్ వీసాస్ కానీ, స్టడీ వీసాస్ కానీ, లేదా J1 వీసాస్ అంటారండి, ఏదైనా షార్ట్ టర్మ్ కోర్సెస్కి వెళ్ళిన దానికి కానీ, ఎంప్లాయ్మెంట్ వీసాస్కి కానీ, అన్ని రకాల వీసాస్కి కూడా రిజెక్షన్ బాగా జరుగుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియా పాస్పోర్ట్కి ఒక వాల్యూ ఉంటుంది, దాని నెంబర్ 84 ఎంతో వచ్చిందని చెప్పారండి. 85 ఇప్పుడు చూస్తే 85 85th పొజిషన్లో ఉంది వేసా రిస్ట్రిక్షన్. అదే పాస్పోర్ట్కి ఉన్న గుర్తింపు, పాస్పోర్ట్కి ఉన్న వాల్యూ. మళ్ళీ నా ఇండియా గొప్పది అదేంటి సార్ 85 అంటారని చెప్పి నా మీద పడిపోవద్దు. కానీ చాలా చిన్న దేశాల పేర్లు కూడా తెలియని దేశాలు మనకంటే పైన ఉన్నాయి. అంటే ఇంటిగ్రిటీ ఆఫ్ ది పాస్పోర్ట్ అంటారండి. కొసోవో కంట్రీ 63వ ప్లేస్లో ఉంది, క్యూబా కంట్రీ 80వ ప్లేస్లో ఉంది, మన 85వ ప్లేస్లో ఉంది. దీనికి రీజన్ ఏంటంటే మొత్తం దొంగ సర్టిఫికెట్లు, ఫేక్ ఎక్స్పీరియన్సెస్, దొంగ జాబ్ ఎక్స్పీరియన్సెస్, దొంగ ఇంటర్వ్యూసు, కాలేజ్ అడ్మిషన్ దొంగ ఆఫర్ లెటర్స్, పనికిమాలిన కాలేజెస్, అక్కడికి వెళ్ళిన తర్వాత పనికిమాలిన పనులు చేయడాలు, వీటిలన్నింటిలోనూ ఇండియా కంటే మించిన ప్లేసు లేదు అని ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది. అఫీషియల్ రిపోర్టు వేరే ఫారెన్ గవర్నమెంట్స్ కూడా చెప్పాయి. ఇండియన్ పాస్పోర్ట్ అనగానే భయపడిపోతున్నారు జనం. దానికి ఉదాహరణ మిగతా దేశాల వాళ్ళకి భయపడట్లేదా అంటే, చిన్న దేశాలకు మనకంటే బెటర్గా ఉన్నాయి. పాస్పోర్ట్ కూడా ర్యాంక్ ఇస్తారండి. దాని ఇంటిగ్రిటీ, దానికి ఉన్న వాల్యూని గుర్తించడానికి ఇచ్చి ర్యాంక్ అంటారు. నెట్లోకి వెళ్ళి చూడండి. మళ్ళీ ఇప్పుడు ఇండియాని ఈ విధంగా అంటారు, పక్క కంట్రీలు కూడా అలాగే ఉన్నాయి సార్, మన వాళ్ళు ఒకటే కదా, మీరేంటి సార్ మనల్ని అంటారా, మీరు మన దేశంలో పుట్టాను, దయచేసి నన్ను ఎవడో అనొద్దు, అది పక్కనెట్టండి. ట్రావెల్ 12% రైజ్ అయితేనండి 2024లో వీసా రిజెక్షన్ వల్ల 664 కోట్ల రూపాయలు లాస్ వచ్చిందండి. వీసా రిజెక్షన్ వల్ల ఇమాజిన్ చేయండి ఒకసారి. ట్రావెల్ వీసా కానీ, లేకపోతే టూరిస్ట్ వీసాస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 2024లోనే 664 కోట్ల రూపాయలు, $77 మిలియన్ లాస్ అయింది మనకి వీసా రిజెక్ట్ అవ్వడం వల్ల. టికెట్లు కొన్ని పెడతారు, రకరకాలు, ఇంకా మొత్తం ఫైనాన్షియల్ లాస్ అండి. ప్రతి నలుగురికి UAE వెళ్ళే వాళ్ళలో ఒకటికి వీసా రిజెక్ట్ అయిపోయింది. ఈ రోజున US అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వీసాకి 250 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈవెన్ టూరిస్ట్ వీసా, B2 వీసా కూడా. ఇంకా F1 పక్కనెట్టండి. వీసా రూల్స్ని బాగా స్ట్రిక్ట్ చేసేసారు, డాక్యుమెంట్స్ డబల్ చేసేసారు. ఇప్పుడు షెంజన్ కంట్రీ డబల్ చేసేసారు డాక్యుమెంట్స్, ఈ దొంగ సర్టిఫికెట్లతో పడలేకుండా తయారు చేసేస్తున్నారు. 10th 12th ఇవన్నీ కూడా 100 రూపాయలు అయితే తయారు చేసేస్తున్నారు. దొంగ సర్టిఫికెట్లు ఎక్కువైపోయినాయి. US లాస్ట్ 2019లో 28%, ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంది. ఆస్ట్రేలియా 15% ఉంది 2019లో. ఆస్ట్రేలియా భయంకరంగా రిజెక్షన్స్ పెరిగిపోయినాయి, 30% పెరిగిపోయింది. 2025లో ఇంకా రిజెక్షన్స్ పెరుగుతాయని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 2.5-3 lakhs మించి ఇవ్వని అంటున్నారు వరల్డ్ వైడ్. న్యూజిలాండ్ ఒకప్పుడు 13% ఉంటే 33% రిజెక్షన్స్, ఒకప్పుడు 13% ఉంటే 33% రిజెక్షన్స్ ఉన్నాయి ఇండియన్స్కే. యూరోప్ షెంజన్ కంట్రీ ఒకప్పుడు 10% ఉంటే 16%కి వెళ్ళింది రిజెక్షన్. UK 10% ఉంటే 17%కి వెళ్ళింది. డిసెంబర్ కంటే జనవరి రిజెక్షన్స్ ఎక్కువ పెరిగినాయి. ఇప్పుడు ఈ జనవరిలో, అంటే జనవరికి అవ్వలేదు, బట్ స్టిల్ ఇంకా రిజెక్షన్స్ నెంబర్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీసా ప్రాసెస్ని కాంప్లికేట్ చేస్తున్నారు, దొంగ సర్టిఫికేట్లు రావడం, భయపడిపోతున్నారు ఇండియన్ వీసాస్ ఇవ్వడానికి. సో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలో నేను బతికితే చాలు, నా ఫ్యామిలీ బతికితే చాలు, నేను బాగుంటే చాలు, నేను ఒక్కడనే ఉంటే చాలు అన్నటువంటి స్వార్థపూరితమైన ఆలోచన విధానం పెరగబట్టి, ఈర్ష్య జలసీలు పెరగబట్టి దొంగ పనులు చేయడానికి ఎవడు కూడా వెనకాడట్లా. నేను అందరికంటే గొప్పవాడు కింద ఉండాలని, పక్కోడు చేశాడు కదా నేను ఎందుకు చేయకూడదు, పక్కోడు చేశాడు కదా నేనేం చేయకూడదు, ఆడు వెళ్ళాడు కదా నేను ఎందుకు వెళ్ళకూడదు, ఆడెవడో మా ఇంటి పక్కోడు కదా వెళ్ళాడు కదా. ఏవైతే లో కాలేజీలు, చీప్ కాలేజీలు, చెత్త కాలేజీలు ఉన్నాయో కెనడా మొత్తం రిజెక్ట్ చేసి పడేసింది. కెనడా ఈ సంవత్సరం కాలేజీ పేరు చూడగానే కొన్ని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ అయిన మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఏ కాలేజీకి వెళ్ళారంటే పేరు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు వాళ్ళు. అంటే వరస్ట్ కాలేజీకి వెళ్ళొచ్చు, మరి వరస్ట్కి వెళ్తున్నారు ఏంటో చిత్రంగా. వరస్ట్ టైర్ 1 వెళ్ళకపోతే టైర్ 2కి వెళ్ళు, టైర్ 2 వెళ్ళకపోతే టైర్ 3కి వెళ్ళి, మరి టైర్ 6కి వరస్ట్కి వెళ్తున్నారు వీళ్ళు. మరి వీసాస్ రిజెక్ట్ చేస్తారు కదండి. ఇప్పుడు అందుకునే కదా ట్రంప్ ఏం చెప్తున్నాడు, H1B వీసా బాగా చెప్పాడు.
బాగా మెరిట్ ఉన్న వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, మంచి మంచి కాలేజీలో చదివిన వాళ్ళకి అయితే డైరెక్ట్గా గ్రీన్ కార్డు ఇస్తానని నేను చెప్తున్నాను. కరెక్ట్ అది. ఈ చెత్త జదారం ఏదైతే ఉందో, చెత్త కాలేజీలో చదివినోడికి లాటరీయే, మంచి కాలేజీలో చదివినోడికి లాటరీయే. ఇదేంటిది? హార్వర్డ్లో చదివినోడికి లాటరీయేనా? లేకపోతే చెత్త జదారం దేనికి పనికిరాని స్టేట్ యూనివర్సిటీస్లో చదివినోడు కూడా లాటరీయే. ఇద్దరు సమానమని చెప్తున్నారు. అది తప్పు అని చెప్పి ట్రంప్ చెప్పాడు. కరెక్టే అది. దీన్ని ట్రోల్ చేసి యూఎస్ గవర్నమెంట్ని తిట్టేస్తున్నాం మనం. మరి మంచి కాలేజీలో చదువుకున్నాడు ఏ జార్జియా టెక్కో, అర్బానా ఛాంపియన్కో, లేకపోతే ఏ ఎంఐటీకో, కాల్టెక్కో, లేకపోతే ఐవీ లీగ్ గెలినోడికి రావాలి కదా. న్యాయమే కదా వీసా రావడం, H1 రావడం. ఆడి లాటరీలు పెట్టి ఆడి పక్కన పెట్టేస్తే ఎలాగా? దేనికి పనికిరాని దొంగ సర్టిఫికెట్లు పెట్టి, దొంగ కన్సల్టెన్సీలోకి వెళ్ళి దొంగ జాబులు పెట్టి, దేనికి పనికిరాని ఎందుకు పనికిరాని ఇంజనీరింగ్ కాలేజీలో చదివి పాస్ అయ్యి కాపీలు కొట్టలేదు, అవి చేసి ప్రాజెక్టులు కూడా ఆడికి 5,000 ఇచ్చి ప్రాజెక్టులు చేసిన వాళ్ళు ఎంఎస్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు, జాబ్ లేదు కానీ H1 మాత్రం పిక్ అవుతుంది అడికి. ఇది తప్పు అని చెప్పి ట్రంప్ చెప్పాడు. కరెక్ట్ పద్ధతికి ఇప్పుడు వచ్చాడు. అంతే. వీసా ఇచ్చేటప్పుడు కాలేజీ నేమ్ చూడాలి, చూసే ఇవ్వాలి. నేమ్ చూడకుండా ఎట్లా ఇస్తారా? ఎలాంటి కాలేజీకి వెళ్తున్నాడో వీడి వల్ల మా దేశానికి ఉపయోగం ఉంది. దొంగ పనులు చేయడానికి, దొంగ సర్టిఫికెట్లు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి వీసాస్ ఎట్లా ఇస్తారంటే ఆపేసింది. చాలా క్లియర్గా చెప్పింది కెనడా, చాలా క్లియర్గా చెప్పింది. క్వాలిటీ ఉన్నటువంటి పీపుల్ని మాత్రమే మేము వీసాలు ఇస్తామని. వర్కింగ్ వీసాస్ కూడా. శాలరీ $60,000, $80,000, $70,000 అంటే ఎవడో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి అమెరికాలో వాడి దగ్గర జీతం లేకపోయినా ఉన్నట్టుగా రాయించుకుని H1 లాటరీ పిక్ అయిన తర్వాత మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు 100 120 చేస్తానంటున్నాడు. చేయని బెటర్ కదా. ఈ దొంగ బ్యాచ్ అయినా కనీసం వెనక్కి వస్తుంది కదా. మొత్తం యూకే అంతా దొంగ బ్యాచే, యూఎస్ అంతా దొంగ బ్యాచే. బాగా చదువుకున్నవాడికి బాగా చదువుకున్నవాడికేమో వీసా లాటరీ పిక్ అవ్వట్లా. మొన్న హార్వర్డ్ అవ్వలేదు 3 సార్లు. అసలు నాకు భలే బాధ కలిగింది. నాకు దేనికి పనికిరాని చెత్త జదారం కాలేజీకి వెళ్ళిన వాళ్ళకి, అరిజోనా యూనివర్సిటీ, నార్త్ వెస్ట్ టెక్సాస్ యూనివర్సిటీకో, దేనికి పనికిరాని చెత్త జదారం కాలేజీలు, టైర్ 6 కాలేజీలు ఉంటాయండి కొన్ని. వాటిలోకి వెళ్ళడానికి లాటరీ పిక్ అవుతుంది అడికి. అది చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయిపోతున్నారు. సో వీసా రెస్ట్రిక్షన్స్ ఇండియన్స్ మీద ఎవరికి మంచి ఒపీనియన్ లేదు. ప్రాస్టిట్యూషన్స్ రన్ చేసేది కూడా ఇండియన్సే. ఇంత దిగజారిపోతున్నారు. దొంగతనాలు నిన్న కాక మొన్న యూఎస్లో ఏంటాడు, షాపింగ్ వెళ్ళి దెబ్బలాడేస్తున్నారు వాళ్ళ మీద. షాపింగ్ మార్కెట్లో ప్రతి పని, ఏ దొంగ పని, ఏ అదో పని చేసినా లండన్లో కానీ, అటు యూఎస్లో కానీ, ఏ కంట్రీ చూడండి మనమే ఫస్ట్ ఉంటాం. అందులో తెలుగు కూడా మళ్ళీ. ఎంత పరిస్థితి దిగజారామంటే ప్రాస్టిట్యూషన్స్ రన్ చేసే పరిస్థితికి డబ్బులు లేక దిగజారిపోతున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిన స్టూడెంట్స్. సో ఇది కాదంటే మీరు వీసా వెళ్ళాలి అన్నప్పుడు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండాలి. మంచి కాలేజెస్ వస్తేనే మీరు వెళ్ళాలి, లేదా వెళ్ళకూడదు. టూరిస్ట్ వీసాస్ అంటారా, సరే పోతే పోయింది, పోతే పెద్దగా నష్టం జరగదు. స్టూడెంట్ వీసాస్ బాగా రిజెక్ట్ అవుతున్నాయి. కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ అయితే చాలా ఎక్కువ, ఇటలీ కానీ. దయచేసి 1-2 సార్లు ఆలోచించుకుని వెళ్ళండి. యూఎస్లో కూడా డెఫినెట్గా ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం నేనైతే పర్సనల్గా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే మా ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ మై కంట్రీ అని చెప్తున్నాడు. ఎస్, వాడి దేశంలో పుట్టినగాడు కంట్రీ. నిన్న కాక మొన్నటిదాకా ఉన్న తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు, మా అక్కల తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు పొమ్మంటే పోయారు కదా. మా స్టేట్ అని చెప్పారు కదా. పక్కన ఉన్న తెలంగాణ, కర్ణాటక కూడా మా స్టేట్ అని చెప్తున్నారు కదా. లేదా ఆంధ్ర వాళ్ళు మాకు లోకల్ వాళ్ళకి మేము 80% జాబ్ ఇస్తాం, మా వాళ్ళకి మేము బాగుపడాలని చెప్తున్నాం కదా. అలాగే అమెరికా కూడా అన్నాడు, తప్పే ఉంది. నేషనల్ ఇస్ ద ఫస్ట్ అని చెప్తున్నాడు. మెరిట్ ఉన్న వాళ్ళు తీసుకుంటాం, డైరెక్ట్గా గ్రీన్ కార్డు ఇస్తాం. అలా H1 లాటరీ సిస్టమే తప్పని చెప్పి వాదన జరుగుతుంది. సో ఇట్స్ కరెక్ట్ అది. లేదా ఎవడో టూరిస్ట్ వేసా అని చెప్పి వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయి అక్కడ పిల్లలు కలిగి అక్కడ యూఎస్ సిటిజన్షిప్ పట్టుకుని వచ్చేస్తున్నారు. ఇది అన్ని దొంగ పనులే కదా. మరి కాదన్నాడు, కరెక్టే. మరి నిజంగా అక్కడ ఉద్యోగం చేసేవాడు ఎవడో ఉంటాడు, H1 మీద లేకపోతే ఇంకో దాని మీద ఉంటాడు. వాళ్ళ పిల్లలు పుట్టారంటే తప్పులేదండి. అది మేబీ కొంతవరకు న్యాయం ఉంటుంది. అంతే తప్ప ఓన్లీ బర్త్ రైట్ టూరిజం పెరిగిపోయింది యూఎస్లో. ఇవి కరెక్ట్ కాదు కదండి. ఇది ఎవడ పడతాడు వెళ్ళిపోయి ఇలా దొంగ పనులు అన్ని షార్ట్ కట్ మెథడ్స్ అన్ని ఎదుక్కుని మన ఇండియన్స్ వెళ్ళి విధానం ఏదైతే ఉంటుందో ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్గా అన్ని కంట్రీస్ టైట్ చేస్తున్నాయి. సింగపూర్ అసలు పిఆర్లు ఇస్తా మానేసింది ఇండియన్స్కి. అసలు లేదు, 12 ఏళ్ళు 15 ఏళ్ళు చేసిన కూడా ఇప్పుడు పిఆర్లు లేవు. ఇంక చైనా బెటర్, ఇంకెవరికి సిటిజన్షిప్ అవ్వదు. సో వేరే దేశంలో రానివ్వట్లా. మెరిట్ ఉండి వాళ్ళ దేశానికి ఉపయోగపడతాడంటే వెళ్తాడు. ఇక్కడ మిగిలిపోయిన చెత్త అంతా అక్కడికి వెళ్ళి డంప్ చేస్తే ఉపయోగం లేదు కదా. సో అందువల్ల ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక దేశం వెళ్ళాలి అనుకున్నప్పుడు బెటర్ మంచి ఉద్దేశంతో చదువుకోవాలని వెళ్ళండి. పార్ట్ టైం జాబులు చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం, దొంగ పనులు చేద్దాం, లేకపోతేనేమో అది చేద్దాం, లేకపోతే ఇది చేద్దాం, లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ చేద్దాం, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో కన్సల్టెన్సీ పెట్టి అందులో ఏదో 4 మళ్ళీ మోసం చేద్దాం. ఇట్లాంటివి చేసే ఉద్దేశంతో ఎక్కువ మంది వెళ్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా సీరియస్గా సీట్ వచ్చినప్పుడు వీసా రావట్లా, H1B రావట్లా, గ్రీన్ కార్డుకి వెయిటింగ్ లిస్ట్. మళ్ళీ మెరిట్ ఏది అక్కడ. అందుగురించి ఇప్పుడు చెప్తున్నాడు కదా, O1 వీసా నేను ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తానని చెప్పాడు ట్రంప్. కరెక్ట్ అది. O1 వీసాతో ఎక్కువ మంది వెళ్ళాలి. సో లేకపోతే ప్రతి వాడు డబ్బులు ఉన్నాయి కదా పొగరతో EB-5తో వెళ్ళిపోతున్నారు, దాన్ని కూడా రిస్ట్రిక్షన్ చేస్తానని చెప్పాడు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ గుడ్ ఫర్ ది మెరిట్ పీపుల్ అండి యాక్చువల్గా. సో అట్లాగే ప్రతి కంట్రీలో కూడా ఈవెన్ కెనడా, ఆస్ట్రేలియాలో కూడా టాప్ కాలేజీ వచ్చినోడికి ఒక్కడ కూడా రిజెక్ట్ అవుతుంది. మిగిలినోడికి రిజెక్ట్ అవుతున్నాయంటే 100% అవ్వడం కరెక్ట్ అని చెప్తాను. నా ఒపీనియన్ అయితే, పర్సనల్ ఒపీనియన్. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు. సరే, మీకు నచ్చాలని నేను వీడియోలు చేయను కదా. నన్ను సబ్స్క్రైబ్ చేయమని చెప్పను, కామెంట్ చేయమని చెప్పి నా జీవితంలో ఎవరికి చెప్పలేదు, నేను చెప్పను కూడా. సో ఇష్టం ఉంటే వినండి. మీకు హర్ట్ అవుతే ఇమీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసి ఇంట మానేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.